అందరికి నమస్తే. కేసీఆర్ జగిత్యాల ఒత్తురు 20 తారీఖు నాడు బహిరంగ సభ సాయంత్రం. సరే వాళ్ళ పార్టీలో ఓ లీడర్ జాయిన్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, పోతున్నాడు బహిరంగ సభ పెడితే వాళ్ళ రాజకీయ పార్టీ కార్యక్రమం ఓకే. కానీ కేసీఆర్ కన్నా ముందు రేవంత్ రెడ్డి పోతున్నాడు కరీంనగర్కు. ఆయన పోయి కాళేశ్వరం చూస్తాడంట, కాళేశ్వరాన్ని పరిశీలిస్తాడంట. అసలు వీళ్ళేమో జీవన్ రెడ్డి చేరికతోన బీఆర్ఎస్ ప్రభంజనం స్టార్ట్ కాబోతుంది, ఇంకా ఉంటుంది చూడు ముందలని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా అన్నారో లేదో అందరికన్నా ముందు రేవంత్ రెడ్డి ఉరుకుతున్నాడు. ప్రభంజనంలో ఫస్ట్ లైన్ రేవంత్ రెడ్డే కనిపిస్తున్నాడు. లేకపోతే ఓ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ పెట్టుకున్న రోజే కరీంనగర్ పోతుంటే ఎవరికైనా ఏమర్థమవుతుంది? ఎవరైనా ఏమర్థం చేసుకుంటారు? భయం అని అర్థం చేసుకుంటారు కదా. ఇంత భయం ఎందుకు ఆయనకనే మాట్లాడుకుంటారు కదా అందరు ఎవరైనా కూడా. అసలు కాళేశ్వరం మీద ఎన్ని కామెంట్ చేసిండు అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. బట్ అంటే ఒక జగిత్యాల దెబ్బకు జ్ఞానోదయం అయిందా రేవంత్ రెడ్డికి? అది ఏం జరుగుతుంది? అసలు జీవన్ రెడ్డి చేరికతోన రాజకీయాలు ఎంత మార్పు వస్తున్నాయో, ప్రభుత్వంలో ఎంత టెన్షన్ కనిపిస్తుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడండి? ఎలక్షన్ ముందర రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి చూసినారు, చూసి మొత్తం కూలిపోయింది అన్నారు. జనం మొత్తం నమ్మినరు. అవును కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయని నమ్మినరు. తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో జనాలకు కూడా తెలిసి వచ్చింది రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండు, రాహుల్ గాంధీ అబద్ధమే చెప్పిండు, ఇది కాదు, ఇది వేరే, ఇది అయ్యే 450 కోట్లు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు వేస్ట్ అన్నమాట ఉత్తదే అనేది జనాలకు అర్థమైపోయింది. అక్కడ 2 పిల్లర్స్ కుంగిపోయినాయి, అవి కూడా కూల్చినరా పేల్చినరా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. దాని మీద 1,00,000 డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. బట్ ఏదో ఉంది, బట్ రిపేర్ చేయొచ్చు. కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా రిపేర్ అవుతుండే, రేవంత్ రెడ్డి వచ్చిన కూడా రిపేర్ చేస్తలేరు అనేది జనాలకు అర్థమైపోయింది కదా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజే పోయి చూస్తారంట. 20 తారీఖు నాడు జగిత్యాలలో బహిరంగ సభ, అది ముందే అనౌన్స్ అయింది, ముందే పెట్టుకున్నారు. ఆయన సాయంత్రం పోతారంట కేసీఆర్, ఈయన పొద్దుగాలేమి చూసేస్తాడంట. ఏముంటుంది చూడడానికి? రేవంత్ రెడ్డి ఆల్రెడీ కూలేశ్వరం అని అపసవ్య మాటలు మాట్లాడండి కదా, అది పనికిరాదన్నారు కదా, దాని అవసరం లేకుండానే తెలంగాణలో 1,00,00,000 ఎకరాలు పండిస్తున్నాము, దాంతో పనేముంది అన్నారు కదా, 1,00,000 కోట్లు గోదావరిలో పోసినాం అన్నారు కదా, అవి ఏవి పనికిరావు అన్నారు కదా. ఆడ రేవంత్ రెడ్డి సున్నికి ఏముంటుంది? ఒక అర్థమన్నా, ఒక ముఖ్యమంత్రి టైం అంతా వెయిట్ చేసుకొని ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయి పొద్దుగాల కేసీఆర్ కన్నా ముందే పోయి చూడాల్సిన అవసరం ఏముంటుంది? ఓలే దాన్ని రిపేర్ చేయించాలనుకుంటుంది గవర్నమెంట్, రైట్, మంచిదే, రైతులంతా కోరుకుంటున్నారు దాన్ని రిపేర్ చేయాల్సిందే అని. రిపేర్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన గుంపు మేస్త్రే కానీ తాపి మేస్త్రి కాదు కదా. ఎవరికో చెప్తే వాళ్ళు పోయి పని చేస్తారు, ఇంజనీర్లు పోయి టెస్టులు చేస్తారు, బోర్లు వేస్తారు, అసలు ఏంది లోపల మట్టి ఉందా బూడిద ఉందా ఇంకేమన్నా ఉందా చూస్తారు, అసలు పిల్లర్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూస్తారు. అది ఎల్లుండేమి 20 తారీఖు స్టార్ట్ చేయరు కదా. జస్ట్ కేసీఆర్ వస్తుండనే రేవంత్ రెడ్డి పోతుండ అనేది క్లియర్ కదా, అర్థమైపోయింది కదా అందరికీ. సింపుల్గా చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయింది. కేసీఆర్ రాకకు ముందే కొన్ని గంటల ముందు రేవంత్ రెడ్డి పోతున్నాడంటే భయపడుతుండా రేవంత్ రెడ్డి అనే క్వశ్చన్ సహజంగా రేజ్ అవుతుంది. ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఇప్పుడే 20 తారీఖు నాడే పోతే దాన్ని ఏమని అర్థం చేసుకుంటారు? భయంతో పోతున్నాడు ఈయన. కేసీఆర్ జగిత్యాల పోతున్నాడు, ఆ రోజు ఏదో మాట్లాడతారు, ఖచ్చితంగా కాళేశ్వరం గురించి టాక్ వస్తుంది కాబట్టి ముందే ఉరుకుతున్నాడు అంటే కేసీఆర్ మాట్లాడతాడనే భయంతోనే పోతున్నాడని అనుకుంటారు కదా ఎవరైనా కూడా. సహజం కదా, రాజకీయాల్లో అయినా మామూలు అయినా కూడా చాలా సహజం కదా. ఆయన భయం వచ్చింది కాబట్టి పోతున్నాడు అనుకుంటారు కదా. అసలు కాళేశ్వరమే వేస్ట్ అన్నాడు, కాళేశ్వరం చూనికి ఏం పోతారా? అది దేవుడే పిలిపించుకుంటుండు రేవంత్ రెడ్డిని. సింపుల్గా చెప్పాలంటే కన్నుడు తెరిపించిండు. కాళేశ్వరం అంటే ఊరి పేరు కాదు, కాళేశ్వర్ ముక్తేశ్వర్ అని దేవుడు. ఆ దేవుడే ఆ అవసరం కల్పించినట్టున్నాడు రేవంత్ రెడ్డికి. బాబు నాయన అని ఉంటే కుదరదు, రావాల్సిందే, చూడాల్సిందే, నువ్వు చేయాల్సిందే, రిపేర్ చేయాల్సిందే అని చెప్పినట్టున్నాడు. బహుశా దేవుడు కన్ను తెరిపిస్తే జ్ఞానోదయం కలిగించినట్టున్నాడు. జగిత్యాల జ్ఞానోదయం అన్నమాట ఇది. దెబ్బకు అన్ని సర్దుకొని అందరికన్నా ముందే ప్రభంజనంలో బీఆర్ఎస్ ప్రభంజనం వస్తుంది అంటే అందరికన్నా ముందే రేవంత్ రెడ్డి ఉరికిపోతున్నాడు. ఇగో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కాళేశ్వరం రిపేర్ చేయక తప్పదు. డిసెంబర్లో, ఈ సంవత్సరం డిసెంబర్ వరకే ఖచ్చితంగా నీళ్లు ఎత్తిపోసుడు కూడా తప్పదు. అట్లాంటి కాలం రాబోతుంది. వానాకాలం రేపు యాసంగిలో ఎట్లా మనకు నీళ్లు సరిగా లేవు, అక్కడక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, తాగునీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ ఇదంతా మనకు కనిపిస్తుంది. రేపు వానాకాలంలోనే వానలు తక్కువ పడతాయని కేంద్ర వాతావరణ శాఖలు రోజు హెచ్చరిస్తున్నారు. వానలు తక్కువ పడతాయి, చూసి వాడుకుంటారు నీళ్ళు, వానలు తక్కువ పడితే చూసుకోండి అని. బహుశా కాళేశ్వరం ఉంటే నీళ్ళు వానకాలంలో అయినా ఎండాకాలంలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా 6,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి ఈ ఎండల, ఎర్రటి ఎండలు కూడా మేడిగడ్డ కిందికి వెళ్ళి. అది రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు మనకు అసలు తిప్పలే లేదు. అసలు ఎండాకాలమా వానకాలమా తేడా తెలియకుండా ఉండేది.
బట్ పట్టింపులకు పోయినరు. బట్ ఇప్పుడు తప్పనిసరి సిచ్యువేషన్లో పోవాల్సి వస్తుంది. కానీ ఇన్ని రోజులు పోకుండా ఈరోజే పోవడం అనేది ఒక పాయింట్. రెండోది, కానీ ఖచ్చితంగా ఆ కన్నెపల్లి మోటార్స్ ఆన్ చేయాల్సి వస్తుంది డిసెంబర్లో నేను చెప్పినట్టుగానే. ఆ రోజు రేవంత్ రెడ్డి అంత అబాస్పాలు ఎవరు గారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ అబాస్పాల్ అయ్యే నెంబర్ 1 ర్యాంక్ ఆయనదే. ఎందుకంటే ఆయననే పనికిరాదు, ఆయననే ఇదేం కాదు అని వాళ్ళకి చెప్పిన ఆయన పోయి చేయాల్సి వస్తున్నట్టు దాని అర్థమైంది. ఆయన కేసీఆర్ వస్తున్నాడంటే భయం వచ్చినట్లుగా, కేసీఆర్ బయటకు వస్తున్నట్టేనే భయపడుతున్నట్లుగా ఎందుకు వ్యవహరించాలి ప్రభుత్వం? మరో రోజు పోవాలి. అర్జెంటుగా మీరు 20 తారీఖు నాడు శంకుస్థాపనలు చేస్తలేరు కదా రిపేర్లకు, చాలా టైం ఉంది కదా. కానీ ఆయన వస్తున్నాడు అనగానే మీరు పోతున్నారంటే చిన్నపిల్లలు కూడా ఇన్ని రోజులు ఏంది ఇప్పుడేం వచ్చింది అంటారు కదా. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరా, వీళ్ళకి వణుకు మొదలైంది, తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది, ఇదంతా ఈజీగా అర్థమైపోయింది. కేసీఆర్ బయటకు వస్తున్నాడనగానే ఉరికిపోతే ఇక భయంతోనే సందర్శిస్తున్నారు తప్ప ఇక మిగతా అంశాలు ఏమున్నాయని అందరూ ఎవరైనా కూడా అర్థం చేసుకోగలరు. బట్ ఎందుకు ఆ రోజు పెట్టుకున్నాడో కూడా జనాలకు చెప్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల సభ రోజు ఖచ్చితంగా కాళేశ్వరం గురించి చర్చ వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే కాళేశ్వరం వల్ల జగిత్యాలకు కూడా నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం వల్ల చాలా జిల్లాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అది లేకపోవడంతోన సిరిసిల్ల లాంటి కాన్స్టిట్యూన్సీలో నీళ్ళు అవుతాడు. ఇప్పుడు ఫుల్ నీళ్ళు, సూర్యాపేటలో కూడా నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాళేశ్వరం అవసరం ఏందో జనాలకు అర్థమైపోయింది. ఈసారి కాళేశ్వరం రిపేర్ చేయకపోతే పనే కాదు, అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. దేవుడే ఆ అవకాశాన్ని కల్పించింది రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా నువ్వు కాళేశ్వరం రిపేర్ చేయాల్సిందే అని. సరే చేస్తే రిపేర్ చేస్తాడు. కానీ పిచ్చిపట్లలాగా కరెక్ట్గా ఉరికిపోవడం ఎందుకనేది ఎవరికి అర్థమైతలేదు. జగిత్యాల మీటింగ్తోనే ఏమి కాదు, జీవన్ రెడ్డి ముసలోడే కదా, జీవన్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు అట్లే ఉన్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. కానీ జీవన్ రెడ్డి పోతే ఏమవుతుంది, జీవన్ రెడ్డితో అందరిలాగానే కేకే లాగానో, లేకపోతే కడియం సిఆర్ లాగానో, లేకపోతే పొన్నా లక్ష్మి లాగానో అవుతారు. అంతకు మించి ఏమవుతుంది ఆయనకు? సరే ఎవరి పాత్ర వాళ్ళది. కేకే తర్వాత కడియం సిఆర్కి మళ్ళీ పదవులు వచ్చినాయి. కడియం సిఆర్ ఎక్కడో మూలకు పడిండే, ఆయనకు మళ్ళీ రాజకీయంగా పదవులు ఇచ్చింది వాళ్ళే కదా. ఇప్పుడు కేకే కూడా మళ్ళీ రాజ్యసభ మెంబర్ అయ్యింది కదా. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా కళ్ళ ముందలా. సరే ఒక్కొక్కరికి ఓ రకమైన అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ అందరికి అవకాశాలు వచ్చినాయా? ఏం రాలే కదా. అంటే జీర్ణించుకోలేక మీరు పెడుతున్నారు. జీవన్ రెడ్డి ఓడని మీరు బయటికి ఏమో లైట్గా మాట్లాడుతున్నారు, కానీ లోపలనేమో చాలా భయంతో మాట్లాడుతున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, ఐసే అంటాడు. కేసీఆర్ ఇలా బయటకు వస్తున్నానగానే అందరికన్నా ముందు ఇకే భయం అవుతుంది. అది ప్రదర్శించుకుంటాడు. భయం అయితే కూడా లోపల దాపెట్టుకోవాలి పాలకుడు. దాన్ని కూడా బయట పెట్టుకుంటే ఏమని అర్థం చేసుకుంటారు జనం. ఈయన ఉత్తమ మాటలే ఉన్నాయి కేసీఆర్ మీద, కానీ కేసీఆర్ బయటకు వస్తున్నాగానే మొత్తం అందరికన్నా ముందు ఉరుకుతున్నా అనుకోరా? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మినిస్టర్లే అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు జనాల ముందే మాట్లాడండి కాళేశ్వరం పనికిరాదు. కానీ కేసీఆర్ వస్తున్న తెలవంగానే సేమ్ డే పోతున్నారంటే మీకు కేసీఆర్ భయం ఉందనుకోవాలనా, కాళేశ్వరం భయం ఉందనుకోవాలనా, లేకపోతే డైవర్షన్ కోసం అనుకోవాలనా? డైవర్షన్ కోసం అయితే కాదు. కేసీఆర్ ఒక మీటింగ్ పెడితే 1-2 నెలలు మీరు మళ్ళీ దానిలో కొట్టుకొని పోవాల్సిందే. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే 2 నెలలు కొట్టుకున్నారు, గిలగిల వాడు కొట్టుకున్నారు వీళ్ళు. పరిపాలన అంతా పక్కన పెట్టి రోజు కేసీఆర్ మీదనే చర్చలు, రోజు కేసీఆర్ చింతనకే కౌంటర్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు గాంధీ భవన్లో. అంత ఓవర్ రియాక్షన్, అంత భయం. ఆ భయమే మిమ్మల్ని అట్లా చేపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ భయమే మిమ్మల్ని కరీంనగర్కు ఉరికిపిస్తుంది. ఇన్ని రోజులు కాళేశ్వరం వైపు చూడనోడు రేవంత్ రెడ్డి, కాళేశ్వరం రిపేర్ చేయమన్నోడు, కాళేశ్వరంతో పనే లేదన్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నాడు, ఈరోజు కాళేశ్వరం దగ్గరికి పోతున్నాడంటే కాళేశ్వరం ముక్తేశ్వర్ కళ్ళు తెరిపించినట్టే కదా, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కల్పించినట్టే కదా. బట్ జగిత్యాల దెబ్బ మామూలుగా అయితే కనిపిస్తలేదు. వీళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ కాంగ్రెస్ వాళ్ళకే, అధికార పార్టీలకే కనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందో లేదా, కానీ వీళ్ళు ఎక్కువ ఉలికి పడుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళే ఎక్కువ ఉలికి పడుతున్నారు దానికి. అయ్యో ఏమవుతుందని. నేను కొంతమందిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కూర్చొని మీటింగ్ పెట్టుకొని చూసిర్రా, కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు, జీవన్ రెడ్డి పోయినా అని చెప్పుకోవట్లేదు. 60 మందిని తీసుకొచ్చి 60 మంది కార్యకర్తలు మిగులుతున్నారు ఇప్పుడు మీ పార్టీలో. అన్నీ ఇజ్జత్ తీసుకునే పనులు ఇవన్నీ కూడా. బట్ ఎనీవే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. మనకి 20వ తారీఖు నాడు తెలంగాణలో కేసీఆర్ బహిరంగ సభ కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తారు, నో డౌట్. కానీ ఈయన కాళేశ్వరం పెట్టుకోవడం అనేది ఈయన డిమోరల్ సబ్జెక్ట్. అది ఎప్పుడైతే కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తాడో ఆ రోజే ఈయనకు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ రోజు నుంచి ఇంకా ఫుల్ స్టార్ట్ అవుతుంది. పనికిరాదు అనుకున్న దగ్గరనే పోయి పనిచేయాల్సి వస్తున్నాడు. దానికి అర్థమైంది. ఎనీవే మీరు కూడా కామెంట్ చేయండి. కేసీఆర్ పోయిన రోజే, కేసీఆర్ జగిత్యాలు బహిరంగ సభ పెడుతున్న రోజే ఎప్పుడు కూలిపోయిందని చెప్పుకున్న కాళేశ్వరం దగ్గరికి రేవంత్ రెడ్డి పోవడం మీద మీ కామెంట్ ఎందుకు కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.